మా సిస్టర్ మీకు తెలుసు కదా, అయితే మేమిద్దరం ఏం ప్లాన్ చేసామంటే ఈ మధ్య కొంచెం ప్రశాంతతను కోరుకుంటున్నాం అనమాట. 2 సూట్ కేసులు ఎందుకు ఉన్నాయి అంటే అన్ని డేస్ వెళ్తున్నాం. ఎన్ని డేస్ తెలుసా? 1 డే. మమ్మీ నేను గోవా పోతున్నా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా మా సిగ్నేచర్ మూమెంట్. వాళ్ళు 120 అంటారు, మనం 100 అనాలి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. మేము ఎదురు ఒక పోజ్లో నుంచి ఉంటాం. మీరు దాన్ని సెల్ఫీ తీసో స్క్రీన్ షాట్ తీసో ఏదో నాకు పంపించండి విత్ హెచ్డి క్వాలిటీ. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఎంత చలానా వేస్తారు? హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు నటి శ్రావణి. మా సిస్టర్ మీకు తెలుసు కదా, అయితే మేమిద్దరం ఏం ప్లాన్ చేసామంటే ఈ మధ్య కొంచెం ప్రశాంతతను కోరుకుంటున్నాం అనమాట. ఆ ప్రశాంతత కోసం నేను మా చెల్లి ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం? జుమ్ అని గోవా అయితే వెళ్తున్నాం. మా లగేజ్ చూడండి, ఇదొక సూట్ కేస్, ఇదొక సూట్ కేస్. 2 సూట్ కేసులు ఎందుకు ఉన్నాయి అంటే అన్ని డేస్ వెళ్తున్నాం. ఎన్ని డేస్ తెలుసా? 1 డే. 1 డే కోసం మేము గోవా వెళ్తున్నాము. ఓన్లీ సిస్టర్స్ అన్నమాట. మా చెల్లి ఏదో పేరు పెట్టింది దీనికి. అంటే బాయ్స్ అయితే బ్యాచిలర్స్ పార్టీ అంట, గర్ల్స్ అయితే హెన్స్ పార్టీ అంట. సో ఇద్దరు హెన్స్ డక్ కదా, అంటే అది ఇద్దరు హెన్స్ కొకరుకో అని చెప్పి ఇప్పుడు గోవా ఎగిరిపోతుంది. మాతో పాటు మీరు వచ్చి బాయ్ ఐస్ క్రీమ్, బాయ్ కిడ్స్, బాయ్ మమ్మీ. కాదు మమ్మీ నేను గోవా పోతున్నా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా మా సిగ్నేచర్ మూమెంట్. ఈ ట్రిప్ వరకు ఇదే సైడ్ యాక్చువల్గా వాళ్ళు 1 సైడ్కి 150 చెప్తున్నారు, 120 అడుగుతున్నారు. వాళ్ళు 120 అంటారు, మనం 100 అనాలి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. కాదు, ఇలా లాగినప్పుడు 1-2 ఎంట్రుకలు వచ్చాయనుకోండి వాళ్ళ దగ్గరికి, వాటి శత్రు పూజ చేస్తారంటారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓం భీం ఫట్ స్వాహ. మనసు ఉంటే మార్గం ఉంది, బతకాలనుకుంటే ఎలా ఉన్నా బతక. చూసారా, ఇది కూడా ఒక టాలెంట్. రేపటి కోసం
డేస్ నుంచి కంటిన్యూస్ వర్షాలంటే ఇక్కడ ఈరోజు పొద్దుటి నుంచి లేదు. అమ్మాయి మేము వచ్చేసరికి ప్రకృతి కూడా మమ్మల్ని అర్థం చేసుకుందాం అనుకున్నాం, కానీ ఎక్కువసేపు అర్థం చేసుకున్నాం. లిల్లీ, ఈ ప్లేస్ పేరేంటి? నువ్వేనా ఇక్కడికి తీసుకొచ్చింది? ప్లేస్ చాలా బాగుంది. ఫోర్ట్ చాలా బాగుంది, కానీ నడవాలంటే ఆయాసం వస్తుంది. ఇక్కడ హార్ట్ అటాక్ మూవీ షూట్ చేశారు. నితిన్ హార్ట్ అటాక్ మూవీ. హాయ్ హాయ్, మనం సిగ్నేచర్ మూమెంట్ మర్చిపోయాం. ఇట్రా. సరిపోయారు ఇద్దరును. నాకు ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే మా ఇద్దరికి కలిపి ఫోటో తీయడానికి కొంచెం కష్టంగా ఉంది అన్నమాట. ఈ స్టాండ్తో పెట్టి ఫోటో తీద్దామంటే గాలికి ఎగిరిపోతుంది. అస్తమాటికి ఎవరో ఒకరిని అడగలేం కదా. మేము ఇద్దరు ఒక పోజ్లో నుంచుంటాం, మీరు దాన్ని సెల్ఫీ తీసో స్క్రీన్ షాట్ తీసో ఏదో నాకు పంపించండి విత్ హెచ్డి క్వాలిటీ. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. రావే, వెనకాల లైట్ వసి పడాలి. తీసారా? థ్యాంక్ యూ. బాగుంది ఫోటో. మేము ఒక 3-4 టైమ్స్ వచ్చాం కానీ గోవా ఎప్పుడు ఇక్కడ రాలేదన్నమాట. బట్ దిస్ ఇస్ టూ గుడ్. ఒకసారి చూడండి వ్యూ. నాకు ఇప్పటివరకు వైజాగ్లోనే లైట్ హౌస్ ఉందని తెలుసు. అది కూడా ఏం సినిమా, జులై సినిమా వల్ల. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఫోర్ట్కి రావడం వల్ల గోవాలో కూడా ఉందని తెలుసు. ఓ, అక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది. సేమ్ బట్ డిఫరెంట్. నో మనీ, నో హనీ. గుడ్ బాయ్స్ స్టేస్ ఎట్ హోమ్, గుడ్ మామ్స్ గో టు గోవా. కొత్త ట్రెండ్ చేయండి, వైరల్ చేయండి. వైట్ షూ ఇప్పుడు వేసుకోబోతే అవును, ఇంక రెండోసారి వేసుకోవడానికి పనికి రాకుండా ఉండేవి. ఇంకా లిల్లీ, నాకు డౌట్. అక్కడ హోల్ ఉందని అందులో కెమెరా పెట్టి ఫోటో తీస్తున్నారు అందరూ, లేకపోతే ఫోటోలు తీయడానికే హోల్ పెట్టారా? కంట్రోల్ కంట్రోల్. హోల్ ఉంది.
అయితే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చలానే వేస్తారు. అవసరమా? ఎప్పుడో కరోనా టైంలో ఇలాంటి ఫుల్ డ్రెస్సులు వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలంలో ఫుల్ వర్షం పడుతున్నప్పుడు చల్ల చల్లగా నింబు పానీ తాగితే ఏమవుతుంది తెలుసా? పొద్దున జలుబు వస్తుంది, అయినా కూడా తాగుతాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేయగా నెక్స్ట్ టైం మీరు హెల్మెట్ పెట్టుకోకుండా ఉండకూడదు అని చెప్పి బుద్ధి రావడం కోసం నాకు చలానా వేశారు, ఫైన్ కట్టారు. నెక్స్ట్ టైం నుంచి బండి డ్రైవ్ చేయాల్సి వస్తే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాను, సేఫ్గా తీసుకొచ్చింది. ఇప్పుడు బాగా బీచ్కి వెళ్దాం రైట్. ఇక్కడ బైక్ హ్యాండ్ ఓవర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు బాగా బీచ్కి ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుంచి 20 minutes పడుతుంది. అంత నడిచే ఓపిక లేదు. మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాం అన్నమాట. 200 rupees అంట, 20 minutes కూడా లేదు. మరి ఘోరం. గట్టిగా బేరాలాడితే 300 అంటున్నారు. అందుకే వద్దు, 200 is బెస్ట్. ఏసీ వేస్తే 300. అలా ఉంది. ఏం చేస్తుంది గోవా డిమాండ్. ఏ బ్లూ కలర్ బాగుంది, క్వాలిటీ ఉండదు కానీ కలర్ బాగుంది. డ్రెస్ అది మనకి పట్టాలి అంటే ఆల్మోస్ట్ 3 times తగ్గాలి. బాగా బీచ్లో పోయిగా మిగిలింది. వావ్, ఇదిదా సంగతి. ఫైనలీ మా గోవా ట్రిప్, 1 day గోవా ట్రిప్ వితౌట్ హస్బెండ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అంటే అందరూ వెళ్ళేటప్పుడు అన్నారు 1 dayలో ఏం చేస్తారని. చాలా చేసాము. ఎస్, ఫోర్ట్కి వెళ్ళాము, బైక్ మీద తిరిగాం, బాగా బీచ్కి వెళ్ళాము. ఇంకా అన్నీ చెప్పరు కానీ అన్నీ చేసాము అనమాట. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది. బ్యాక్ టు ఎయిర్పోర్ట్, బ్యాక్ టు హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ఏమి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఊరికేదో సిస్టర్స్ ఎంజాయ్ చేసాం, మమ్మల్ని మా ఎంజాయ్మెంట్ ఇలాగే ఉండనివ్వండి. థ్యాంక్ యూ, బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ నటి శ్రావణి. మీరు కూడా త్వరలో ఒకటే మీకు అని పెట్టుకొని ఎగిరిపోండి. సిగ్నేచర్ మూమెంట్ మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.